ఒకే ఒక ఊళ్ళో 3 అద్భుతమైన గుళ్ళనమాట. ఒక్కొక్క గుడి చరిత్ర కొన్ని వందల, వేల సంవత్సరాలదనమాట. ఇక్కడ ఒక శివలింగం ఉంటదనమాట. మనకి మరకత శివలింగం. అది శివాజీ మహారాజ్ కట్టించారని కొంతమంది, కొంతమంది అక్కన్న, మాదన్న కాలంలో వాళ్ళు కట్టించారని అండ్ గుడి విశేషాలు మాత్రం చాలా అంటే చాలా బావుంటాయి. ఊరు పేరు గూడా అమ్మవారి పేరు మీదుగా మాంకాల్ ఊరని ఉంటదనమాట. అండ్ ఇక్కడ విశేషం ఏంటి అంటే నిజంగా చెప్తూ ఉంటేనే గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి. ఒకే ఒక శిల పైన హనుమంతుల వారు, వినాయకుడు వెలిసారనమాట. దాని పక్కనే ఇంకొక శిల పైన నాగేంద్ర స్వామి వారు కూడా వెలిసారనమాట. ఇక్కడ అమ్మవారి గుడి ఉంటుంది. మాంకాళ అమ్మవారి గుడి. అండ్ ఇక్కడ జాతర మాత్రం సూపర్ అంటే సూపర్ చేస్తారు. ఇసుకేస్తే రాలని జనం ఉంటదనమాట. అండ్ ఇక్కడ మనకి గుడి చైర్మన్ అయితే డీటెయిల్‌గా చెప్పారనమాట. అండ్ మేము వీడియో తీసుకుంటూ ఉంటే నేను ఛానల్‌లో పోస్ట్ చేసుకుంటానని చెప్తే మాకు గుడి గురించి అన్ని విశేషాలు డీటెయిల్‌గా చెప్పారు. ఇంకోటి ఈ గుడికి దగ్గరలోనే మనకి స్వామివారి పురాతన కొన్ని వందల, వేల సంవత్సరాల నాటి శివాలయాన్ని చూపించారనమాట. అది మన హిందూ సాంప్రదాయం ప్రకారం, శాస్త్ర ప్రకారం ఎట్లా తీసుకున్నా కూడా శివుడు శ్మశానంలో కొలుంటారంటారండి. సో అదేవిధంగా మా మంకాల్ గ్రామానికి ఒక అదృష్టం అనుకోవాలి. ఈ శ్మశాన వాటిక అండి ఇది. ఈ శ్మశాన వాటిక పక్క నుండి ఒక పారే నది, చిన్న వాగు ఉంటుందండి. ఆ వాగు పక్కన మా గ్రామ పెద్దలు కూడా ఎవరు చెప్పలేని చరిత్ర, చెన్నకేశవ స్వామి ఆలయం అని చెప్పేసి దీని నానుడి, మేము విన్న పేరు. సో కొన్ని వేల సంవత్సరాల క్రితం కట్టినటువంటి పురాతనమైన చెన్నకేశవ స్వామి ఆలయం అంటారు. సో ఇది రాను రాను మెయింటెనెన్స్ లేక ఈ శిథిలావస్థకు చేరుకోవడం జరిగింది. తదనంతరం ఏదైతే ఇప్పుడున్న హైవే కాకుండా పాతకాలం నాటి శ్రీశైలం హైవే అండి ఇది. శ్రీశైలం వెళ్ళే స్వామివారు ఎట్లెట్లా వస్తూ ఉంటే అట్లా దారిపడిన వారికి బస్సు ఏర్పాటు చేసినవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. దాంట్లో భాగంగా వారు నిర్మించినటువంటి శివాలయంగా శివాజీ మహారాజు గారు నిర్మించినటువంటి శివాజీ మహారాజు చెప్తా ఉంటారు. రామదాస్ గోల్కొండ ఆస్థాన మంత్రులు అక్కన్న వందనాలు కట్టినటువంటి నిర్మాణం అని కూడా చెప్తా ఉంటారు. మేము చేసుకున్న పుణ్యము, మేము ఈ ఊర్లో పుట్టడము మేము చేసుకున్న పుణ్యం అనుకోవచ్చు, మా అదృష్టం అనుకోవచ్చు. మా అదృష్టంగా భావిస్తున్నాం. ఒకసారి లోనికి వెళ్ళి ఈ మరకత లింగము ఈ 100% శాస్త్ర ప్రకారము పారే నది పక్కన శ్మశానం పక్కన ఉండడం. ఇది పురాతనమైన 3 గుళ్ళ గురించి ఫుల్ లెంత్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరికొన్ని డిఫరెంట్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.